తొక్కదీసిన అరటి పండ్ల ఈ పక్క, చెక్కేసిన బీరకాయల ఈ పక్క. ఆ మేనేజర్ రూల్స్ ఏంటో, ఈ ఓనర్ల వింత వింత కోరికలేంటో. ఎంకి పెళ్లి శుద్ధి సాగుకు వచ్చినట్టు ఈస్ట్మెంట్ కలర్ లో నా బతికేంటో. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. యాదవ బతుకు. నా జీవితానికి ప్రేమ లేదు, ప్రియురాలు లేదు. ఎప్పుడు చూసినా ఈ కొంప కాపలా సరిపోతుంది. ఈడేంటి కొనుక్కుంటున్నాడు? ఏంట్రో ఏంటి అలాగున్నావు? ఏం లేదు పెద్దమ్మ గారు, మీకు ప్రేమికుల రోజు గురించి తెలుసా? పుట్టినరోజు విన్నాను, పెద్ద రోజు విన్నాను. ఈ ప్రేమికుల రోజు ఏమిట్రా? ఇదేదో దిక్కుమాల రోజులాగుంది. అంతేలేండి, ఎప్పుడో గ్రామ్ ఫోన్ రోజుల్లో పుట్టారు, ఇప్పుడు సెల్ ఫోన్ రోజుల్లో కూడా బతికే ఉన్నారు. మీకు ప్రేమికుల రోజు గురించి ఏం తెలుస్తుంది? విధవా అంటే అది అన్నిటికంటే గొప్పదా? అవును పెద్దమ్మ గారు, ఈ ప్రేమికుల రోజున ఒకరికొకరు మనసు విప్పి ఆప్యాయంగా మాట్లాడుకుంటూ గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అంతేనా? అంతేకాదు, ఈ ప్రేమికుల రోజున ఎవరైనా ప్రేమికులు బయట కనపడినా లేదా ఎవరైనా జంట క్లోజ్ గా కనిపించినా బయట జనదనం వాళ్ళని ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేస్తారు. అవునా? రే, ఎవరికైనా పెళ్లి చేస్తారా? ఎవరికైనా చేస్తారమ్మ గారు. ఒరే ఒరే, ఇదేదో బాగుందిరా. నేను అనుకున్నది జరగాలంటే ఇదే మంచి సమయం రా. ఓహో, మంచి రోజు అంటున్నారంటే కొంపదీసి లేటు వయసులో ఎవరైనా ప్రేమిస్తున్నారా? అవునరా, ఎవరికి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసురా. అదే చూస్తున్నాను. గుమ్మడికాయ వేస్తావా? చదువుకొని తగలడు. మంగ ఎందుకు ఫోన్ చేసింది? మంగ చెప్పు. నేను మంగన కాదండి, దానమ్మ. మీరా? అయినా పెద్దవాళ్ళయింది బూతులు మాట్లాడతారేంటండి? దానమ్మ అంటే బూత్ కాదండి, వాళ్ళ అమ్మనే అని అర్థం. సరే సరే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు? ఈ రోజు ప్రేమికుల రోజు అంట కదా, మీతో మాట్లాడదామని. బామ్మగారు, మీ వయసు ఏంటి, నా పొజిషన్ ఏంటి? అయినా పెన్షన్ తీసుకునే వయసులో ప్రేమ కావాల్సి వచ్చిందా మీకు? అబ్బా, ముందు నేను చెప్పేది విను. ఏం చెప్పద్దు. ఐ లవ్ యూ అని చెప్పారంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఆపండి. ఇదిగో, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ ప్రేమికుల రోజున మా మంగ రాంబాబు ఒకటవ్వాలి. అదే విషయం, నేను అదే అనుకున్నాను. ఇప్పుడు నీ సపోర్ట్ కూడా ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య పగ ఉంది కదా, ఇప్పుడు ప్రేమ ఎలా వస్తుంది? అందుకే నీ చేతి చచ్చింది. సాయంత్రంలోగా వాళ్ళు పెళ్లి అయిపోవాలి, అంతే. ఏం చేద్దామప్పా? మన సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ ప్రేమికుల రోజు జరుపుకుంటున్న వాళ్ళకి జనతడం వాళ్ళు పెళ్లి చేస్తున్నారా? ఇప్పుడు నేను స్కెచ్ చేసి ఆ రాంబాబు మంగళ పెళ్లి జరిపిస్తా. ఇది చదివాక ఒక్కసారిగా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఈరోజు సెలవు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ ఆలోచనతో ఆఫీస్కు వెళ్ళలేకపోయేవాడిని. ఏంటిది? నాకు కనిపించాలని చూసాడా? ఏయ్ రోమియో, నన్ను గదిలే. రాంబాబు నిన్నే. నన్నా? నిన్నే. మరి రోమియో అన్నావు? మరి ఇది కనపడేలా ఈ పేపర్ని నా ముందు పడేసా? చూడు. ఇంత వయసు వచ్చాక నీకు వ్యాలంటైన్స్ డే కావాల్సి వచ్చిందా? నిజంగా పేపర్ అలా ఎలా వచ్చిందో నాకు తెలియదు, గాలికి వచ్చి ఉంటుంది. గాలి వేషాలు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు.
పిల్లల్ని పెంచుకోవాల్సిన వయసులో నా మీద లవ్ పెంచుకుంటావా? నీకే నా మీద లవ్ ఉన్నట్టుంది, అందుకే ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్ గా ఇలా ప్లాన్ చేసినట్టున్నావు. కాలిపోయి ఆరిపోయిన అగరబత్తి పుల్లలా ఉన్నావు. నిన్ను లవ్ చేయడానికి ప్లాన్లు కూడా వేస్తారా? పూజకి పనికిరాని అరటి పువ్వులా ఉన్నావు. నిన్ను లవ్ కూడా చేస్తారా? ఎక్కువ మాట్లాడుకో, అటు వచ్చాననుకో రా, ఇక్కడే ఉండిపోతావు, అది గుర్తుపెట్టుకో. చచ్చే అబ్బో, నువ్వేనేంటి, మేము కూడా వెళ్ళగలం. చెప్పండి సార్. ఎక్కడున్నావయ్యా? చిరాకులో ఉన్నాను సార్. చిరాకులోనా? అదెక్కడయ్యా? ఓ ఆ చిరాకా? అంటే నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు. మీరు కరెక్ట్ గా ట్యూన్ లో ఉన్నారు సార్. ఇంతకు ముందు సెటిల్ కోర్టులో పార్ట్నర్ లాగా కోఆపరేటివ్ గా ఉండే మంగ పిల్లల ప్రభావం వల్ల ఆపోజిట్ టీమ్ లో ప్రత్యర్థి లాగా నా మీద కట్లు కొట్టేస్తాం సార్. కట్లు కొట్టడం మంగ చేసింది, కట్టడం నువ్వు చేద్దువు గాని. మీ మాటలు సబ్ టైటిల్స్ లేని థాయిలాండ్ సినిమా లాగా అస్సలు అర్థం కావట్లేదు సార్. మన కంపెనీకి ఓ హౌసింగ్ సొసైటీ నుంచి కన్స్ట్రక్షన్ చేయాలని ఆఫర్ వచ్చింది. నువ్వు వాళ్ళని వశిష్ఠ పార్క్ లో వాళ్ళ ఎగ్జాక్ట్ గా 11 గంటలకు కలవాలి. తర్వాత వాళ్ళ ల్యాండ్ చూడాలి. ప్రేమించుకునే వాళ్ళలాగా పార్కుల్లో కలుసుకోవటం ఏంటి సార్? అబ్బా రాంబాబు, నువ్వు వంకరగా వెళ్లకు. ప్లేస్ కాదు, పని ముఖ్యం. నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో నెంబర్ 1 స్థాయికి దగ్గరవ్వాలన్నా నువ్వు కూడా ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టే స్థాయికి దగ్గరవ్వాలని నా ఉద్దేశం. దేవుడు వరమిస్తుంటే ప్రసాదం ఇవ్వండి చాలు అన్నాడంట. వెనకటికి నాలాంటోడొకడు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి సార్. క్షమాపణదేముందయ్యా? అన్నీ సక్రమంగా జరిగితే సాయంత్రమే క్షమిస్తాను. కాకపోతే నువ్వు పని చేయాలయ్యా. ఏంటి సార్? కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు 11 గంటలకు వస్తారు కాబట్టి నువ్వు 10 గంటలకే వెళ్ళాలి. మంగొస్తే మాట్లాడుతూ కూర్చోవాలి. మంగతోనా? తన శత్రువుగా సార్. కానీ ఈ రోజు మన పల్లెట మిత్రు అయిందయ్యా. ఏంటయ్యా అలా బ్లాంక్ గా చూస్తావు? ఆ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి మనం రికమెండ్ చేసింది మంగే. అయితే మాత్రం గంటకు ముందు మంగతో ఎందుకు మాట్లాడాలి సార్? ఈగో, నీతో మంగకున్న ఈగో. మంగ ముందు తగ్గడం నాకు ఇష్టం లేదు సార్. సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకోవడం కూడా ఇష్టం లేదా? ఇష్టమే సార్. అయితే కష్టమైన ఇష్టంగా చెయ్యి. చేస్తాడా? వస్తాడు. ఎక్స్పెక్ట్ చేయకుండా పెళ్లి కొడుకు అవుతాడు, మంగకి మొగుడవుతాడు. ఇదే ఫార్ములా మంగ కూడా వాడితే. మంగ, ఇప్పుడు నీ పెళ్లికి నీ కబురు వస్తుంది, కాచుకో. హలో, చెప్పండి సార్. చిరాకులో ఉన్నావమ్మా? మీరు కంపెనీ చైర్మనా, కెమెరామన్నా సార్? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? అర్థం చేసుకున్నానులే. నీకు ప్రాబ్లం అయిన రాంబాబే బాబు బాబు అని బతికిలాడి వాళ్ళ ఫ్రెండ్స్ 50 మందితో నీకు ఇన్సూరెన్సులు కట్టిస్తున్నాడమ్మా. అతను నాకు శత్రువు కదా. కానీ నాకు మిత్రుడు కదా. నేను రాంబాబుని రిక్వెస్ట్ చేస్తే ఆ రాంబాబు వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. చిన్నప్పుడు మా నాన్న కూడా 100 సార్లు అడిగితే ఒక్కసారి పిడత కందిపప్పు కట్టించాడు. కానీ మీరు ఒక్కసారి కూడా అడగకుండానే ఎన్ని ఇన్సూరెన్సులు కట్టిస్తున్నారు. ఆనందంలో మాటలు రావడం లేదు సార్. అయితే నా మాట విను. ఈ రోజు 11 గంటలకి వశిష్ఠ పార్క్ లో ఇన్సూరెన్సులు కట్టేవాళ్ళని కలువు. దానికంటే గంట ముందు అంటే 10 గంటలకి రాంబాబును కలువు. రాంబాబునా? ఎందుకు? ఈగో, నీ మీద తనకున్న ఈగో. తన ముందు తగ్గాలా? లేకపోతే ఇన్సూరెన్సులు వదులుకోవాలి. వదులుకోండి సార్. రాంబాబు, మంగ. సాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా,
రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను రాయిని కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిపోని ఏరి కోరి మెచ్చాయి తోటరాముణ్ణి. ఒరే రామలింగేశ్వరరావు, నెర్వస్ అవ్వకు. నీ ఫీలింగు పార్వతమ్మకు సూటిగా చెప్పాయి. ఈ రోజైనా తను ప్రపోజ్ చేస్తాడు, లేక నేనే చెయ్యాలో. ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిణి. హాయ్ పార్వతి గారు. హాయ్ అండి. కూర్చోండి. ఓల్డేజ్ హోమ్ నుంచేనా? అవునండి. ఎవరు మీరు? మేము ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? అది మేము లవర్సా? ఇంకా చూస్తారేంటి? తాలిబొట్టివ్వండి, వీళ్ళకి పెళ్లి చేసేద్దాం. పార్క్ లో వాకింగ్ వచ్చి ఊసిపోక కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళకి పెళ్ళేంటండి? పదండి ఇంకెవరైనా చూద్దాం. స్టాప్ దేర్. మేము లవ్ చేసుకోకూడదా? కలిసి బతకాలనుకోకూడదా? చెప్పండి చెప్పండి, మాకు పెళ్లి చేస్తారా లేదా? దండలు ఇవ్వండి. ఆపండి ఆపండి. ఏంటండి? పార్క్ లో ఆ మూల చాలా మంది లవర్స్ ఉన్నారండి. అక్కడికే వెళ్తున్నాం. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రాంబాబేంటి 10 అయిపోయింది, ఇంకా ఊడిపడలేదు. పల్లీలే పల్లీలే, టైం పాస్ పల్లీలే పల్లీలే. ఏంటి మేడం ఒక్కరే కూర్చున్నారు? ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకని. బోరు కొడుతుందేమో. టైం పాస్ పల్లీలు కావాలా? నాకు కొంచెం ప్రైవసీ కావాలి. ప్రైవసీ ఏంటి మేడం? అవి నేను అమ్మను, పల్లీలే అమ్ముతాను. రేపు వచ్చినప్పుడు అవి కూడా తెస్తాలేండి. అయితే పో. పోతాగానే రేపు కూడా మీరు వస్తారా? ఇప్పుడు వెళ్ళవయ్యా. ఇప్పుడు పోతేనే కదా రేపు వస్తాను. పో. ఎందుకు మేడం అంత సిరగ్గా ఉన్నారు? నేను పార్కు వచ్చాను, హాస్పిటల్కి వచ్చాను. నీ ఎంక్వైరీ ఏంట్రా? పోతావా పోలీసులు పిలవనా? పల్లీలకి పోలీసులా? నేను వెళ్తాను కానీ మీరు ఉండండి మేడం. టయానికి బావి పెండి రాకపోతే ఎదురుగా పులు వచ్చినా పడుచుకోరు అమ్మాయిలు. ఇంకా పల్లీలో ఏం పట్టించుకుంటారు? అవసరం మాదైనా మంగ ముందే వచ్చిందేంటి? అవసరం నాదని నన్ను వెయిట్ చేస్తావా?
హాయ్. వెయిట్ చేయించారా మిమ్మల్ని? అదే పర్లేదండి, వెయిట్ చేసింది మీకోసమేగా. పని మాదేనా? ఈగో చూపించకుండా మర్యాద చూపిస్తుందేంటి? పన్ను అదైనా ఈగో లేకుండా మాట్లాడుతున్నాడేంటినా? ఏది ఏమైనా మంచిగా మాట్లాడి మన పని పూర్తి చేసుకోవాలి. మంగా ఎమోషన్ అవ్వకు, పని ముఖ్యం, పని. వీడు వచ్చాడు, పల్లీలు కొంటుందేమో. పల్లీలు పల్లీలే, పల్లీలు పల్లీలే, టైం పాస్ పల్లీలే. బాబు పల్లి ఏంటి తల్లి? 2 పల్లీలు. ఇందాక వద్దన్నారు, అయితే ఇప్పుడు అమ్మనంటావా? ఎందుకమ్మను సార్? మీరు పార్కుని నమ్ముకున్నారు, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. తీసుకోండి సార్, ఇక తీసుకోండి మేడం. తీసుకో. ఎవరి దగ్గర తీసుకోవాలి? నా దగ్గర తీసుకో. నా దగ్గర తీసుకో. నా దగ్గర తీసుకోవయ్యా. పర్లేదు, నా దగ్గర తీసుకో. పర్లేదు, తీసుకోవయ్యా. నా దగ్గర తీసుకో. ఆపండి. ఇలా వదిలేస్తే సాయంత్రం దాకా మీ దగ్గర నేను ఉండాల్సి వస్తుంది. ఎవరి వల్ల నేను చెప్తాను, ఓకేనా? ఓకే. 20 సంవత్సరాలుగా ఈ పార్క్ లో ప్రేమికులు నమ్ముకొని పల్లీలు అమ్ముకుంటున్నాను. ఇప్పటికీ 2 పెద్ద బిల్డింగ్లు కట్టాను. నా ఎక్స్పీరియన్స్ లో పల్లీలకు డబ్బులు ఇచ్చిన అమ్మాయిని ఒక్కరిని కూడా చూడలేదు. అందుకే నా లైఫ్ లో ఫస్ట్ టైం మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. ఇవ్వండి మేడం. వస్తాను సార్, వస్తాను మేడం. మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడో వయసు మీద పడి ఇప్పుడే ప్రేమలో పడుతున్నా కొత్త ప్రేమికుల్లా ఉన్నారు. మమ్మల్ని చూస్తే నీకెందుకు అలా అనిపించింది? మంచి క్వశ్చన్ వేశారు. పాత ప్రేమికులైతే ఇద్దరికి కలిపి ఒకే పల్లి బయట కొనేవాళ్ళు. చెప్తా మీ సంగతి. అదిగోండి సార్, అక్కడెవరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిని మేము ఇప్పుడు ఒకటి చేస్తాం. రండ్రా. ఏమండి, అంత కోపంగా నోట్లో వేసుకోకండి, గొంతుకు అడ్డం పడిపోతాయి. మీ కోపం నాకు అర్థమైంది. వాడి మాటలు మీరే పట్టించుకోకండి. నేను పట్టించుకోలేండి, మీరు కూడా పట్టించుకోకండి. అబ్బాయి, మేము పట్టించుకుంటాం. ఈ రోజు మా చేతుల్లో మీరు తప్పించుకోలేరు. మీరెవరు? రౌడీలా? కాదు. మఫ్టీలో ఉన్న పోలీసులా? కాదు. మరి మేమేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా? లేదు. మరి మీ చేతుల్లోంచి మేము తప్పించుకోలేకపోవడం ఏంటి? మేమేం చేసాం? వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమించుకుంటూ మా కంటపడ్డారు. అవును. కొడితే నువ్వు యమధర్మరాజు కంటపడతావు. మే ప్రేమికులు అని ఎవరు చెప్పారు మీకు? మా కళ్ళు చెప్పాయి. అయితే మీ కళ్ళని కళ్ళ డాక్టర్ చూపించుకోండి. మేము ఒక చిన్న పని మీద వచ్చాం, అది అయిపోగానే వెళ్ళిపోతాం. అయితే మీ పని అయిపోయే లోపు మీ పెళ్లి చేసి మేము వెళ్ళిపోతాం. వాళ్ళకి పెళ్లి చేస్తారనుకుంటే డిస్కషన్ చేస్తారేంటి? మాకు పెళ్లి చేస్తారా? అలా అయితే మేము మీకు దినం చేస్తాం. చేయండి, చూస్తాం. అక్కడ 6 మన ఇద్దరం. ప్లీజ్. మన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జరిగే వ్యాలంటైన్స్ డే వల్ల మన కల్చర్ దెబ్బతింటుంది. అలా జరగడానికి వీల్లేదనే ఉద్దేశంతో మన యూత్కి భయాన్ని సృష్టించడానికే కానీ కనిపించిన వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయాలని కాదు. తప్పు చేసే వాళ్ళ కళ్ళల్లో భయం ఉంటుంది, తప్పు నిలదీసే వాళ్ళ కళ్ళల్లో నిజాయితీ ధైర్యం ఉంటుంది. ఆ నిజాయితీ ధైర్యం మీ కళ్ళల్లో కనిపించింది. వీళ్ళ పెళ్లి చూద్దామని వచ్చాను. ఇప్పుడు వీళ్ళకి దొరికితే మంగా రాంబాబు చేతిలో నా పెళ్లి అవుతుంది. వీళ్ళ మధ్య నా పేరు రాలేదు, బతికిపోయాను. పారిపోవడం మంచిది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పదండ్రా. 50 ఇన్సూరెన్స్ ఏంటి? అవి వాళ్ళు నాకు పార్క్ లో కట్టడం ఏంటి? ఫ్యూచర్ మార్చుకోవాలన్న కంగారులో బాస్ ఎమోషన్ అర్థం చేసుకోలేకపోయాను. ఇది ఖచ్చితంగా వీడి మేనేజర్ పని అయి ఉంటుంది. ఆయన చెప్తే మేము అర్థం చేసుకోలేదని ఈ రోజుని అడ్డం పెట్టుకుని ఇలా పెళ్లి చేద్దాం అనుకున్నాడా? ఏంటి రాంబాబు, ప్లాన్ పారలేదని నువ్వు జారుకుంటున్నావా? ఏం ప్లాను? నువ్వు మేనేజర్ తో కలిసి మన ఇద్దరికి పెళ్లి జరిగేలా చేయాలనుకున్న ప్లాన్. మన ఇద్దరికి పెళ్లి జరిగేలా
నువ్వు మేనేజర్ తో ప్లాన్ చేసి ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నావా? నువ్వేదో ఇన్సూరెన్స్ కట్టిస్తావని మీ మేనేజర్ చెప్తే వచ్చాను. ఈ సోడా బుట్టి కళ్ళద్దాలు చేసుకోవడానికి కాదు. హౌసింగ్ సొసైటీ వాళ్ళని పరిచయం చేస్తానని మా మేనేజర్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. సమాధులకు కూడా ఇన్సూరెన్స్ చేసే నీతో జత కట్టడానికి కాదు. నన్ను అంత మాట అంటావా? గెట్ లాస్ట్. ఇదే లాస్ట్. చచ్చా అసలు దీనంతటికి కారణం ఆ మేనేజర్ గాడు. వాడు నాకు దొరకాలి, అయిపోతాడు.